ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పెద్ద చర్చకు దారితీసిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వస్తున్నటువంటి దాఖలాలు లేవు. పోలీసులు ఈ కేసులో విచారణని ఇంకా వేగవంతం చేసినట్టు ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఎందుకని ఇట్లా జాప్యం చేస్తున్నారు? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పగడాల ప్రవీణ్కి సంబంధించిన విజువల్స్ అంటూ అనేక సీసీ ఫుటేజ్ వైరల్ అయ్యింది. విస్తృతమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చింది. దాని మీద భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. పగడాల ప్రవీణ్ పూర్తిగా మందు తాగి ప్రమాదవశాత్తు మరణించారు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ప్రవీణ్ మృతికి సంబంధించి రోడ్డు ప్రమాదంగా చెప్తున్నటువంటి ఘటనకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి నేతలు, ప్రతినిధులు, వాళ్ళతో పాటుగా పలువురు ఎస్సీ సంఘాల నేతలు కూడా ఈ వ్యవహారం మీద ప్రభుత్వ తీరుని, పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాల్సి ఉండగా చాలా జాప్యం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మార్చి 24వ తారీఖున హైదరాబాద్లో బయలుదేరినటువంటి ప్రవీణ్ అదే రోజు రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మరణించారు. ఆయన మరణించినట్టుగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నట్టుగా స్థానికులు గుర్తించి మార్చి 25వ తారీఖున పోలీసులకు తెలియజేయడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఆ తర్వాత దీని మీద ఎస్సీ సంఘాలు, క్రైస్తవ సంఘాలు అనేకం ఆందోళనకు పూనుకున్నాయి. రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రి ముందు పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. దాంతో ఈ వ్యవహారాన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. పోస్ట్ మార్టం కూడా జరిగి ఇప్పటికే సుమారు 10 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఆ రిపోర్ట్ ఇంకా వెలువడలేదు. కేసు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఎందుకని ఇట్లా జాప్యం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. పోలీసులు మీడియా సమావేశం పెట్టి కేసు విచారణ వేగవంతమైంది, అనేక ఆధారాలు సేకరించాం, 2-3 రోజుల్లోనే విషయాలు పూర్తిగా వెల్లడిస్తాం అంటూ తెలియజేశారు. ఏలూరు ఐజీ, రాజమహేంద్రవరం ఎస్పీ ఇద్దరు కూడా సమావేశం పెట్టి అధికారికంగానే చెప్పారు. కానీ ఇది చెప్పి వారం రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా ఈ విషయం మీద పూర్తి స్థాయి వివరాలు వెల్లడించేందుకు సిద్ధపడడం లేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవుతుందా, లేకుంటే పోలీసులే రిపోర్టు వెల్లడించేందుకు జాప్యం చేస్తున్నారా? ఏం జరుగుతున్నప్పటికి కూడా ఈ కేసు మీద ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలు, విభిన్నమైనటువంటి వాదనల విషయంలో పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వడానికి అధికార యంత్రాంగం, పోలీసులు స్పష్టత ఇచ్చేందుకు సిద్ధం కాకపోవడం అనేక అనుమానాలకి తావిస్తుంది. ఇప్పటికే ఉన్న అనుమానాల్ని పెంచడానికి కారణమవుతుంది. ఇప్పటికే అనేక రకాల వాదనలు ఈ వ్యవహారంలో ముందుకు సాగుతున్నటువంటి వేళ ప్రవీణ్ భార్య కూడా స్పందించారు, ప్రవీణ్ సోదరుడు కూడా స్పందించారు. ఈ కేసు విషయంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్నటువంటి ప్రచారం నిలిపివేయాలి అంటూ వాళ్ళు కోరి ఉన్నారు. ప్రభుత్వం విచారణ జరిపింది కాబట్టి, విచారణకి ఆదేశించింది కాబట్టి దాని తాలూకా రిపోర్ట్ వచ్చే వరకు ఎవ్వరూ ఎటువంటి వ్యతిరేక ప్రచారాన్ని కానీ నెగిటివిటీని కానీ వెల్లడించొద్దు అంటూ వాళ్ళు కోరారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సాగుతున్నటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ ప్రవీణ్ భార్య జెస్సికా సహా ఆయన సోదరుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో మరి ఇలాంటి వ్యవహారాలన్నిటికీ చెక్ పెట్టేటువంటి రీతిలో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం స్పందించాల్సి ఉంది. దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరి ఎప్పటికీ ఈ విషయాలు వెల్లడిస్తారు? అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికీ దీని మీద అధికారిక ప్రకటన వస్తుంది? మీడియా సమావేశం సాక్షిగా ఈ ఘటనకి, అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి వ్యవహారాన్ని అధికారికంగా ధృవీకరిస్తారు అన్న దాని మీద చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది ఎప్పటికి వచ్చాను అన్న దాని మీద ఇప్పటికైతే అస్పష్టత కొనసాగుతోంది.